ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమమైన దయగల తండ్రి, నాయన నామకు వందనాలు. వినగల చెవులను, గ్రహింపగల హృదయాలను మీరు మాకు ఇవ్వండి. మీరు మాట్లాడండి. మా అడుగులు పరలోక రాజ్యం చేరినంత వరకు మీరే స్థిరపరిచి దృఢపరచమని, మహిమ మీరు పొందుకునమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున కొద్ది ప్రార్థన అడిగి పొందుకున్నాం మా తండ్రి. ఆమేన్. మంచిది. నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ధనరాజ్ పాస్టర్ గారికి, అలాగనే సహకరించినటువంటి దేవరాజన్న గారికి, కృష్ణ అన్న వందనాలు తెలియజేస్తున్నాను. గడిచిన వారం గ్రూప్లో వాక్యాన్ని పంచుకోలేకపోయాను. కారణం ఏంటంటే దాదాపుగా అంటే వర్క్ బిజీ వల్ల, లేదంటే కొన్ని పనుల వల్ల, దాదాపుగా ప్రేయర్ల వల్ల దాదాపుగా నేను మెసేజ్ ఏదైనా ప్రిపేర్ కావాలంటే రాత్రి 12 గంటలు అప్పుడు బైబిల్ పట్టుకుంటే 1:30, 2:30 ఎట్లా అంటే అట్లా అవుతుందన్నమాట. అట్లా లేట్ అవర్స్ కూర్చొని అలా నిద్రపోయా. అయ్యగారు కూడా కాల్ చేయలేదు. ఇక అలానే నిద్రపోయా. కాబట్టే రాలేకపోయాను, క్షమించండి. ఈ వారం అయితే 2 వారాలకు తగ్గట్టు వాక్యాన్ని పంచుకుందాం. 2 వారాలకు తగ్గట్టుగా ఉంటుంది. సరే, వాక్యదానిలోకి వెళ్దాం. ప్రియమైన దేవుని యందు పెద్దలారా, మీ అందరికీ నా నిండు వందనాలు. నీతిమంతులు దేవుడికి సాతానుగాడికి యుద్ధం ఎంత భయంకరంగా ఉంటుందో, ఎంత జ్ఞానంతో కూడుకొని ఉంటుందో, దేవుడిని పడగొట్టాలని సాతానుగాడు. దేవుడు తాను ఎన్నటికీ పడిపోలేడు, అలానే నిలబెట్టుకోగలన సత్యాన్ని ఆయన నిరూపించుకుంటాడు. అయితే పడగొట్టే తత్వము ఎంత గొప్పగా ప్రయత్నాలు చేస్తుందంటే సాతానుగాడు చివరి వరకు, అంటే ఇంకా చివరి అంకం వరకు వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. మనము గుడ్ ఫ్రైడే ముందప్పుడు చెప్పుకున్నాం కదా, సాతానుగాడు శిలువ మీద నుంచి యేసుక్రీస్తు ప్రభువుల వారిని దించడానికి ఎంతగా ప్రయత్నం చేశాడంటే, ఇక వాడు చాలా ప్రయత్నాలు చేశాడు. మొదటి నుంచి శిలువ మరణానికి అప్పగింపబడాలి, ఆయన దింపబడాలి. అది వాడి కోరిక. అంటే మరణించకూడదు శిలువ మీద అనేది వాడి కోరిక. దానికోసం ఎంత జ్ఞానం కావాలంటే అంత జ్ఞానము వాడు వాడేస్తాడు. అలా ప్రయత్నాలు చేస్తాడనమాట. ఒక మనిషి మార్పు కోసము సంవత్సరాలు, రోజులు, గంటలు కాదు, వారాలు, నెలలు కాకుండా సంవత్సరాలు 1, 2, 3, 4, 5, 10, 15 సంవత్సరాలు ప్రార్థన చేసిన గొప్ప సేవకులు ఉన్నారు. అదే ఒక మనిషి పడిపోవడానికి ఇలానే 20 కాదు, 30, 40 సంవత్సరాలు కూడా ఎదురు చూసిన సాతానుగాడు ఉన్నాడు. మనిషి మార్పు కోసము, అంటే దేవునిలోకి నడవడం కోసము సంవత్సరాలు ప్రార్థన చేసిన కాపర్లు ఉంటే, అదే మనిషి మార్పు కోసం, అంటే పడిపోవడం కోసం, మార్పు చెందిన వ్యక్తి తిరిగి పడిపోవడం కోసం సంవత్సరాలు ఎదురు చూసిన సాతానుగాడి క్రియలు ఉన్నాయి. అంటే ఎంత నీతిమంతుడైనా పడగొట్టాలి అనే వాడి ప్రయత్నము చాలా గట్టిగా ఉంటుంది. ఎంతగా ఎదురు చూస్తాడు. అలాంటి వచనాల్లో ఇప్పుడు లోతు గారు చూడండి. లోతు గారు కానీ ఆదాం మొదలుకొని వరుస పెట్టి చెప్పుకుంటూ వస్తే పడిపోతూ వస్తుంటారు. ఆదాం గారు పడిపోయారు, తిరిగి లేచారు.
దేవుడు నిలబెట్టాడు. సరే, కొద్దిమందిని చూద్దాం. దేవుడు భూమి మీద అలా చూస్తే దేవుడు భూమి మీద అలా చూస్తే నోవహు దగ్గరకు వస్తా ఉన్నాను. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం. ఆదికాండము 6వ అధ్యాయము 9వ వచనం. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును తన తరములో నిందారహితుడనై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచినవాడు. ఎలా ఉందంటే పరిస్థితి నోవహుది? నీతిమంతుడు తన తరములో. అసలు ఆకాశం నుండి మొత్తం చూస్తే భూమి మీద మొత్తాన్ని ఎవడు నీతిమంతుడు కనపడలేదు. ఇంకా ఎక్కడ కూడా నీతి అనేది కనపడలేదు, యథార్థత కనపడలేదు. అసలు ఆ కాలంలో ఎట్లా ఉందంటే లూకాసు వార్త 17వ అధ్యాయం 26వ వచనంలో ఉంటుంది. లూకాసు వార్త 17వ అధ్యాయం 26వ వచనంలో, నోవహు దినములలో జరిగినట్టు మనుష్య కుమారుని దినములలోను జరుగును. నోవహు ఓడలోనికి వెళ్ళిన దినం వరకు జనులు తినుచు త్రాగుచు పెండ్లాడుచు పెండ్లికి ఇయ్యబడుచు నుండిరి. అంతలో జలప్రలయం వచ్చి వారిని అందరిని నాశనం చేశారు. ప్రస్తుత పరిస్థితులు కూడా సేమ్ అలానే ఉన్నాయి. అంటే ఇది జనాలందరూ తినడంలోనూ తాగడంలోనూ వివాహ పెళ్లిళ్ళ విషయాల్లో కానీ ఇలానే ఉన్నారు. ప్రజెంట్ సిచ్యుయేషన్ ఎలా ఉందంటే సేమ్ ఇట్లనే అప్పుడు కూడా ఉన్నారు. ఎక్కడ కూడా యథార్థత కానీ నీతిగా నడిచే వాళ్ళు కానీ కనపడలేదు. దేవుడు అలానే చూశాడు. ఒక్క నోవహు కనపడ్డాడు. నోవహుని తీసుకున్నాడు, వారి కుటుంబాన్ని తీసుకున్నాడు, రక్షించాడు. ఎంత గొప్ప నీతి కదా! అందరూ తిని తాగుతా ఉంటే ఈయన మాత్రం నీతి కలిగి ఉన్నాడు. అక్కడే ఉంది కదా నోవహు దినాల్లో తింటూ తాగుతూ అని చెప్పేసి. అట్లా ఉన్నప్పుడు ఈయన తాగకుండా ఎంత అంటే మద్యం సేవించకుండా ఎంత గొప్పగా జీవించాడు. దేవుడు ఒప్పుకున్నాడు దాన్ని. ఒప్పుకొని ఆయన ద్వారా ఆయన కుటుంబం మొత్తాన్ని రక్షించేశాడు. ఆ తర్వాత 9వ అధ్యాయం 1వ వచనానికి వచ్చేసరికి, ఆదికాండము 9వ అధ్యాయం 1వ వచనం, మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి. మళ్ళీ ఆశీర్వాదాన్ని, ఆదాంకి ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఇది నోవహు గారికి వస్తుంది. నోవహు దగ్గర నుంచి మళ్ళీ అబ్రహాం గారి దగ్గరికి వెళ్తుంది. ఇలా ఇదే ఆశీర్వాదమే. అంత గొప్పగా జీవించాడు నోవహు. 9వ అధ్యాయం 20-21 వచనం చూడండి. 9వ అధ్యాయం 20-21. నోవాహు వ్యవసాయము చేయనారంభించి ద్రాక్ష తోట వేసెను. పిమ్మట ద్రాక్షారసం త్రాగి మత్తుడై తన గుడారంలో వస్త్రహీనుడిగా నుండెను. ఎందులో ఈయన నీతిని కాపాడుకుంటూ వచ్చాడు? తినడం తాగడం వాటిలోనే కదా. ఇక్కడ 21వ వచనం వచ్చేసరికి మత్తుడై తాగి పడిపోయాడు. ఎందులో అయితే మనం నీతిగా బతకాలని దేవుడు ఆ నీతిని కనుక్కొని, అదిగో ఇతను నీతిగా బతుకుతా ఉన్నాడు నా కోసము, కాబట్టి నేను ఇతన్ని లేవనెత్తాలి అని చెప్పి లేవనెత్తితే మనలో ఉన్నటువంటి ఆ లక్షణాన్ని బట్టి లేపితే దేవుడు, సాతాను గాడు అదే లక్షణాన్ని మనలో చూపించి, అంటే మనకు నేర్పించి అదే లక్షణంలో పడిపోయేటట్టు చేస్తాను. ఇప్పుడు నేను పడిపోయే వాళ్ళని చాలా మందిని చూపిస్తాను వరుస పెట్టి. వాళ్ళ మాదిరి పడిపోతామని కాదు, పడిపోవాలని కాదు, పడిపోకుండా గట్టిగా నిలబడాలి అని. చివరిలో నిలబడ్డ వ్యక్తులను చూపిస్తాను. పడిపోకుండా నిలబడ్డ వ్యక్తులను చూపిస్తాను. ఇప్పుడు నోవహు గారు ఏ విషయం అయితే దేవుడు అదే పనిగా ఎంచుకొని నిలబెట్టాడో అదే విషయంలో తప్పమని పడిపోయాడు. 1వ వచనంలో రక్షించాడు, 20వ వచనం వచ్చేసరికి పడిపోయాడు. జాగ్రత్తగా, అంటే మనం ఏ విషయంలో అయితే కట్టబడ్డాడో అదే విషయంలో పడిపోయాడు.
తర్వాత కొన్ని వంశాలకు శాపం తీసుకొచ్చాడు. ఆ తర్వాత లోతు గారిని చూపిస్తాను. లోతు గారిని ఆదికాండము 19వ అధ్యాయము 15వ అధ్యాయం 6వ వచనం. 15వ అధ్యాయము 6వ వచనం. ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇది అబ్రహాం గారి గురించి ఉంటుంది. అది అతనికి నీతిగా ఎంచెను. అబ్రహాం గారు 2వ వచనం వచ్చేసరికి ఎన్ని కావాలనుకున్నా దేవుడిని ఇదిగో సంతానం కోసం ఎదురు చూస్తా ఉన్నాడు. ఎదురు చూస్తా ఉంటే దేవుడు నేను ఇస్తాను అని చెప్పాడు. 6వ వచనం వచ్చేసరికి ఆయన ఇంకా దాన్ని పూర్తిగా విశ్వసించేస్తాడు అబ్రహాం గారు. అయిపోయింది. అది అతనికి నీట్గా ఎంచబడేది. సంతానం అడిగాడు, దేవుడు ఇస్తా అన్నాడు. అది అతనికి ఆయన విశ్వాసకి అయిపోయాడు, అంటే విశ్వసించాడు. దేవుడు దాన్ని నీతిగా ఎంచాడు. ఇప్పుడు 16వ అధ్యాయము ఒక్క అధ్యాయమే అండి. 15వ అధ్యాయంలో నీట్గా ఎంచినాడు. 16వ అధ్యాయం వచ్చేసరికి 16వ అధ్యాయం 1వ వచనం 16వ 4వ వచనంలో ఉంటుంది. అతడు హాగర్తో పోయినప్పుడు అది గర్భవతి ఆయను వెళ్ళాడు. ఒక అధ్యాయం ఇటు దాటితేనే సాతానుగాడు దేన్నైతే ఎక్కువగా అనుకొని దేవుని యందు మనం స్థిరపడిపోతామో అదే విషయంలో మనం ఎలా ఉండాలంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. నోవహు గారు తాగే దాంట్లో చాలా నిష్టగా ఉండాడు, కానీ పడిపోయాడు, అందులోనే పడేశాడు. సేమ్ అబ్రహాం గారు పిల్లల విషయంలో దేవుని యందు ఆనుకొని ఉన్నాడు. అదే విషయం తీసుకొచ్చి హాగర్ను తీసుకొచ్చి పడగొట్టేశాడు. ఎంత గొప్పగా అబ్రహాం గారు కింద పడిపోయారంటే, సాతానుగాడు ఈ విషయం మనం ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్నాము. సాతానుగాడు అబ్రహాం గారిని పడగొట్టడానికి హాగర్ను అబ్రహాం గారి జీవితంలో ప్రవేశపెట్టడానికి దాదాపుగా 15 సంవత్సరాలు ఎదురు చూస్తాడు. 15 సంవత్సరాలు, 1-2 సంవత్సరాలు కాదు. 15 సంవత్సరాలు ఎదురు చూసి అబ్రహాం గారిని పడగొడతాడు. అంటే ఒక్క మనిషిని పడగొట్టడానికి ఒక విషయంలో ఎన్ని సంవత్సరాలైనా ఎదురు చూడడానికి వాడు ఏ మాత్రం ఇష్టపడడు, ఏ మాత్రం వెనకాడడు. సంవత్సరాల కొద్ది ఎదురు చూస్తాడు. అబ్రహాం గారి విషయంలో అదే జరిగింది. దాదాపు 15 సంవత్సరాలు ఎదురు చూసి అబ్రహాం గారిని టప్మని పడగొట్టేశాడు. 15వ అధ్యాయంలో నీతిమంతుడు కాదు, ఏ విషయంలో అయితే నీతిమంతుడిగా కనపడ్డాడో 16వ అధ్యాయం వచ్చేసరికి పడిపోయాడు. ఆ తర్వాత ఆదాం గారు పడిపోయారు, నోవహు గారు పడిపోయారు, అబ్రహాం గారు పడిపోయారు. మెయిన్ క్యారెక్టర్స్ మాత్రం తీసుకొస్తున్నా. ఈ తర్వాత లోతు గారు ఎంత నీతిమంతుడంటే అండి, ఎంత నీతిమంతుడంటే 2వ పేతురు గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. 2వ పేతురు గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. మళ్ళొకసారి అక్క. దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడగు లోతును తప్పించెను. ఆ కాలం ఎలా ఉందంటే దుర్మార్గ కామ వికారముల కాలంలందు, అంటే కాలముల చేత బహు బాధపడినలో నీతిమంతుడైన లోతు.
అంతగా అంటే ఆ కాలం అంత కామంతో నిండిపోయింది. ఆ ప్రదేశం అంతా ఎలా ఉందంటే, వీరి ఇంటికి ఎవరో మగవారు వచ్చారని వారిని కూడడానికి ఊరి జనాంగం అంతా వచ్చారు. పిల్లలు మొదలుకొని వృద్ధుల వరకు. కరెక్ట్‌గా చెప్పాలంటే అందరూ పెద్దలే కాబట్టి చెప్తా ఉన్నా. పురుషులే కూడడానికి వచ్చారు. ఆ ఇంటి చుట్టూ జనాంగం. "నీ ఇంటికి ఎవరో పురుషులొచ్చారు కదా! మేము కూడినట్లు వారిని బయటకు పంపియండి." అంటే ఎంత కామంతో వారంతా నిండిపోయారంటే దుర్మార్గ, కామ వికారమైన కాలముల యందు ఆహ్, బాధపడ్డాడన్నమాట ఈయన. ఎందుకు బాధపడ్డాడంటే నీతిగా ఉండడానికి అంతగా ఇష్టపడ్డాడు. అందుకే అక్కడ నీతిమంతుడైన లోతు అని ఉంటుంది. నీతిమంతుడైన లోతు. అంతమంది అంతగా చెడిపోయిన ఊరిలో ఒక్కడు కూడా నీతిమంతుడుగా లేకపోయినా కూడా ఈయన మాత్రం ఆయన నీతిని పోగొట్టుకోలే. ఆయన నీతిని పోగొట్టుకోలేదు. అలానే నీతిని కాపాడుకుంటూ వచ్చాడు. ఎందుకంటే తన తండ్రి దగ్గర నేర్చుకున్నాడు కదా! అబ్రహాం గారి దగ్గర. నీతిగా ఉండడం, నీతిగా ఉండడం. ఎంత నీతిగా ఉండాలంటే ఈ వ్యభిచార కూపమందు అసలు పడిపోకూడదు. ఇలాంటి కామ వికార చేష్టలు నేను చేయకూడదు అని చెప్పేసి అంతగా గట్టిగా నిలబడ్డాడు లోతు గారు. గట్టిగా నిలబడ్డారు. నిలబడ్డాడు. 19వ అధ్యాయం 30 వచనం వచ్చేసరికి ఇక లోతు కుమార్తెలు ఎలా తన తండ్రిని ఎలా మోసం చేస్తారో మనకు తెలిసిపోతుంది. ఇక్కడ లోతు గారు 19వ అధ్యాయం వచ్చేసరికి ఆయన పడిపోతారు. ఆయనకే తెలియకుండా మత్తుడై పడిపోయినప్పుడు జరగరానిది జరుగుతుంది. ఆయన తెలియకుండానే ఆయన దేంట్లో అయితే పాపంలో పడిపోయే తనను తాను కాపాడుకుంటూ వచ్చాడో ఆ విషయంలోనే కూతుర్ల ద్వారా పడగొట్టబడ్డాడు. మనం ఏ విషయమైతే చిన్ననాడు బైబిల్ పట్టుకొని దేవునిలోనికొచ్చామో, ఏ విషయమైతే మనల్లో దేవుడు నీతిగా ఎంచి మనల్ని ఎన్నుకున్నాడో, ఇదిగో ఎందులో అయితే మారుమనసు పొంది మేము ఇందులో వచ్చాము, ఈ విషయమై అని చెప్పొచ్చామో, ఆ విషయమై బహు జాగ్రత్త కలిగి ఉండాలి. వాటి సాధారణంగాడు దాన్నే టార్గెట్ చేస్తాడు. నువ్వు ఏ విషయమై దేవునిలో పట్టబడ్డావో ఆ విషయం మీద ఖచ్చితంగా పడిపోకుండా చూసుకోవాలి. మొదటి కొరింథీ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంటుంది. మొదటి కొరింథీ గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో తాను నిలబడ్డాను అనుకున్నవాడు పడిపోకుండా చూసుకోవాలి అనే మాట ఉంటుంది అక్కడ. తాను నిలుచున్నానని చెప్పుకున్నవాడు పడిపోకుండా తాను చూసుకోవాలి. నిలుచున్నానని తలంచుకున్నవాడు పడకుండానట్లు జాగ్రత్తగా చూసుకొనవలెను. పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలా. నిల్చున్నాడు అనుకున్నాడు. ఎందుకు జాగ్రత్తగా చూసుకోవాలంటే నిల్చున్నాడు కదా అని చెప్పేసి ఎప్పుడైతే మనం దేవునిలోనికి వచ్చి బాగా విశ్వాసంలో అట్లా కొనసాగుతా ఉన్నాం అనుకో, దేవుని ప్రేమ యందు అంటే ప్రేయర్లకు కానీ ఏవైనా కానీ దేవుని యందు అలా కొనసాగుతున్నాం అనుకో, నిల్చున్నాంలే మనకేం కాదనుకుంటాం కదా. అప్పుడే జాగ్రత్తగా చూసుకోండి అని చెప్తా ఉన్నాడు. నిల్చున్నాను అనుకుంటున్నావు కదా నాయన, ఇప్పుడే నువ్వు జాగ్రత్తగా చూసుకోవాల్సినది. పడిపోయి అప్పుడు కాదు, ముందు కాదు, అంటే గడిచిన కాలంలో కాదు. నిల్చున్నావు కదా, ఇప్పుడు నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలా పడిపోకుండా. ఎందుకంటే ఆల్రెడీ పడిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఏ విషయంలో అయితే వాళ్ళు పట్టబడ్డారో నీతిమంతులుగా, అదే విషయంలో పడిపోయారు. మోషే ఎంత గొప్పవాడంటే హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 5వ వచనం. చదవాలన్నా హెబ్రీ 3:5లో ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థంగా మోసే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు. దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడనమాట. ఎంత నమ్మకస్తుడంటే రాబోయేవి
రాబోయేవి చెప్పడానికి కూడా అదే ఉంటుంది. ముందు చెప్పబో సంగతులకు సాక్షార్థముగా మోసే పరిచారకుడై ఉండి దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉండేవాడు. కొంతమందిని దేవుడు స్నేహితులుగా పిలిచాడు. వారిని ఇంకా స్నేహితుని వల్లే వారితో మాట్లాడారు. ఇలా మాట్లాడినటువంటి వారిలో ప్రధానులు ఎవరెవరంటే అబ్రహాం గారు, మోషే గారు, దావీద్ గారు. వీరితో దేవుడు ఎలా ఉన్నాడంటే ముఖాముఖిగా ఇక స్నేహితులు ఒక స్నేహితుడితో మాట్లాడితే ఎలా ఉంటుందో ఆ పట్టణ భుజాలు వేసుకొని అలా ఉంటారు కదా, అలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఎలా ఉంటారో అలా మాట్లాడుకుంటూ వచ్చాడు ఆదం గారితో కూడా. ఒక స్నేహితుడు ఇంకో స్నేహితుడితో మాట్లాడితే ఎంత బాగా ఉంటుందో అంత బాగా మాట్లాడుకుంటూ వచ్చారు. అంత బాగా మాట్లాడుకుంటూ వచ్చాడు. మోషే గారితో కూడా అంతే, సేమ్ అలానే మాట్లాడుకుంటూ వచ్చాడు. అలానే మాట్లాడుకుంటూ వచ్చాడు. మోషే ఇల్లంతట్లో నమ్మకస్తుడు. ఎందులో ఇతను చాలా గొప్పవాడంటే సంఖ్యాకాండం 12వ అధ్యాయము 3వ వచనం. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 3వ వచనం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వచనం. యెహోవా ఆ మాట వినెను, మోషే భూమి మీదనున్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. మిక్కిలి సాత్వికుడు అనమాట. మిక్కిలి సాత్వికుడు. సాత్వికుడు అంటే దాని మీనింగ్ ఏంటంటే జాలి, దయ, క్షమాగుణం ఇవన్నీ కలిగి ఉండడం, తన మనసును స్వాధీనపరచుకోవడం. అంటే ఏదైనా కానీ మాట్లాడాలన్నా, ఎవరినైనా క్షమించాలన్నా, ఏదైనా కానీ సరే నిదానంగా ఆచితూచి అడుగేయడం. అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇతరులపై నింద వేసి చేసే రకం కాదు. ఎవరి మీదను కోప్పడకుండా అలా గొప్పగా బ్రతికేటటువంటి వ్యక్తి సాత్వికుడు. 106వ కీర్తన 33వ వచనం చూడండి. 106వ కీర్తన 33వ వచనం. 106వ కీర్తన 33వ వచనం. 106:33 ఎవరైనా చదువుతారా? వీలున్నవారు, త్వరగా తీయగలిగిన వారు. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. ఎట్లనగా వారు అతని ఆత్మ మీద తిరుగుబాటు చేయగా అతడు తన పెదవులతో కాని మాట పలికెను. ఎక్కడైతే ఆయన ఆచితూచి అడుగులేస్తా ఉన్నాడో ఒక్క మాట కూడా పొల్లుపోకుండా దేవుడు చెప్పినట్టు చేసుకుంటూ వచ్చాడో, దేవుడు చెప్పినట్టు మాట్లాడుకుంటూ వచ్చాడో, అటువంటి మోషేను అదే మాటలలో పట్టుకున్నాడు సాతాను. కాని మాట పలికే విధంగా క్షణంలో అలా చేశాడు. ఎంత కాపాడుకోవాలి చూడండి పడిపోకుండా నిలబడటానికి. మోషే ఎక్కడైతే నిలబడ్డాడో ఏం చేశాడు అంటే కర్ర తీసుకొని దాన్ని కొట్టాడు అని చెప్తాం. కర్ర తీసుకొని కొట్టినందుకు కాదు, ఒకవేళ అది కూడా అయ్యుండొచ్చు, కానీ కాని మాట పలికాడు. ఏ మాట పలికాడు ఆయన? కాని మాట, దేవునికి కాని మాట ఏం పలికాడు? సంఖ్యాకాండం 20వ అధ్యాయం 10వ వచనం ఉంటుంది చూడండి. సంఖ్యాకాండం 20వ అధ్యాయము 10వ వచనంలో ఆయన కాని మాట పలకడం. సంఖ్యాకాండము 20:10. తరువాత మోషే అహరోనులు ఆ బండ ఎదుట సమాజమును పోగు చేసినప్పుడు అతడు వారితో, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలనా? అంటే నేను మా అన్న అహరోను ఇద్దరం కలిసేసి బండలో నుంచి మీకోసం నీళ్ళు తెప్పియాలన్నా అంటే మేము తెప్పియాలనా అన్నాడు. దేవుని మహింపరచలా. మేము తలుచుకుంటే మేము నీళ్ళు తెప్పిస్తాం కదా, మీరెందుకు బాధపడతా ఉన్నారు అని చెప్పేసి వాళ్ళతో అనేసరికి మోషే నన్ను మహింపరచకుండా 12వ వచనంలో ఉంటుంది చూడండి. అప్పుడు యెహోవా మోషే అహరోన్లతో, మీరు ఇజ్రాయేలీల కనుల ఎదుట నా పరిశుద్ధతను సన్మానించినట్లు నన్ను నమ్ముకొనకపోతిరి గనుక
ఈ సమాజము నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. నా మహిమను, పరిశుద్ధతను సన్మానించలేదు కదా మీరు. మిమ్మల్ని మీరు పొగుడుకున్నారు కదా ఒకే ఒక్క మాటతో. ఎంతగా ఎదురు చూశాడంటే సాతాను గాడు మాట రప్పించడానికి, జనాంగ అంతటి చేత వారి మీద కోపం తెప్పించేశాడు. అప్పుడు ఆ మాట అన్నారు వాళ్ళు. పడిపోయారు. అంటే మోషే గారు, అంత గొప్పవాడైనటువంటి మోషే పడిపోయారు. ఇంకా కొంతమంది ఉన్నారు. మోషే తర్వాత న్యాయాధిపతులు వస్తారు. అంటే ఆ తర్వాత యెహోషువ తర్వాత కొంతమంది న్యాయాధిపతులు వస్తారు. న్యాయాధిపతుల్లో ఒక న్యాయాధిపతిని తీసుకున్నాం. సంసోన్ గారి గురించి తీసుకున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 14వ అధ్యాయము 4వ వచనం. 14వ అధ్యాయము అయితే ఫిలిష్తీయులకేమైనా చేటకై యెహోవా చేత అతనికి రేపబడిన మాట అతని తల్లిదండ్రులు తెలుసుకొనలేదు. ఆ కాలమున ఫిలిష్తీయులు ఇశ్రాయేలును ఏలుచుండిరి. ఇక్కడ ఏదంటే ఫిలిస్తీయులకి ఏమైనా చేయాలని చెప్పేసి, అంటే న్యాయపత్రులు ఫిలిస్తీయులకు ఏమైనా చేస్తాడేమో అని చెప్పేసి యెహోవా ఇతన్ని అనుకున్నాడు కదా అని చెప్పేసి తల్లిదండ్రులు అనుకున్నారు. ఎంత గొప్పగా ఇతని జన్మం ఉంటుందో తెలుసా. ఫస్ట్ లోనే వారి తల్లిదండ్రులు గర్భంలో ఇతను పడినప్పటి నుంచి, ఆమె తల్లి అయితే మద్యం సేవించకుండా, అంటే ఆ కాలం తప్పేది కాదు, వాళ్ళు ఉన్నటువంటి ఆ వాతావరణ పరిస్థితులను బట్టి తీసుకోవాల్సి వచ్చేది మద్యం. అయినా కూడా అక్కడ దేవుడు చెప్పాడు కాబట్టి మద్యమైనను ఏమైనను తీసుకోకుండా వారిని పెంచాలి అని చెప్పేసి 14వ వచనం ఉంటుంది చూడండి. 13వ అధ్యాయం 14వ వచనంలో 13వ వచనం నుంచి, యెహోవా దూత, నేను ఆ స్త్రీతో చెప్పినదంతయు ఆమె చేసుకునే వలెను. ఆమె ద్రాక్షావళి నుండి పుట్టినది ఏది తినకూడదు, ఆమె ద్రాక్ష రసంనైనను మద్యంనైనను త్రాగకూడదు, అపవిత్రమైన దేన్నైనను తినకూడదు. నేను ఆమెకు ఆజ్ఞాపించినది అంతయు ఆమె చేసుకునే వాళ్ళనని మానోహతో చెప్పాను. మానోహ కూడా మొత్తం చేసింది. తల మీద కత్తెర కూడా రానివ్వకుండా. ఎంత గొప్పగా అంటే దేవదూత ఏదైతే చెప్పిపోయిందో, అమ్మ మద్యం కానీ ఏదైనా అపవిత్రమైన ఆహారం కానీ ఆ అబ్బాయి మీద తల మీద కత్తెర పెట్టి కత్తిరించడం కానీ ఇలా ఏవి చేయకుండా అతన్ని నిష్ఠగా పెంచాలి అంటే అంత గొప్పగా పెంచింది తల్లిగారు. ఏం ముట్టుకోకుండా గొప్పగా. ఫిలిస్తీయులను వెళ్ళి వివాహం చేసుకుంటాను అంటే అక్కడ చేసుకుంటాను అంటే ఓకే, దేవుడు ఇతని ద్వారా ఏదో చేయబోతున్నాడు అనే విషయాన్ని గుర్తు చేసుకున్నారు. అంటే వాళ్ళకి తెలియదు, కానీ ఆ విషయం జరుగుతా ఉంది అనేది వాళ్ళకి అర్థమైపోయింది. ఆ తర్వాత ఆయన వెళ్ళి ఫిలిస్తీయురాలని ఒక ఆమెను చేసుకున్నాక ఆ తర్వాత ఆయన ఆమెలో ఎంత డీప్గా పడిపోయాడంటే ఆమెను ఎంతగా ప్రేమించాడంటే గాడిద దవడ ఎముకతో 1000 మందిని చంపేశాడు. ఎప్పుడు అంటే ఆ సన్నివేశం జరగక ముందు 15వ అధ్యాయము 6వ వచనం చివర్లో చూడండి. 6వ అధ్యాయంలో 15వ అధ్యాయము 6వ వచనంలో, ఫిలిస్తీయులు ఇది ఎవడు చేసినదని చెప్పుకొంటూ తిమ్నాయుడిని అల్లుడైన సంసోన్ భార్యను ఆమె తండ్రి తీసుకొని అతని స్నేహితునికి ఇచ్చిన కనుక అతడే చేసి ఉండనని చెప్పి, కాబట్టి ఫిలిస్తీయులు ఆమెను ఆమె తండ్రిని అగ్నితో కాల్చిరి. సంసోన్ ఇది విన్నాడు. సంసోన్ గారి భార్యను ఆమె తండ్రిని ఇద్దరిని కాల్చి చంపేశారు ఫిలిస్తీయులు అని తెలిసేసరికి సంసోన్ గారు ఇది విని గాడిద దవడ ఎముకతో 15వ వచనంలో ఉంటుంది, అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చేయి చాచి పట్టుకొని దాని చేత 1000 మంది మనుషులు చంపేశారు. ఎంత ప్రేమ ఉంటే భార్య మీద ఇంట్లో యుద్ధం చేస్తాడు చెప్పండి. అంటే భార్య ఎంత గొప్పగా ప్రేమించాడంటే అక్కడే
అక్కడే ఇక ఇంత గొప్ప ప్రేమ కలిగినటువంటి ఆమె దూరం అయిపోయింది. ఆమె దూరం అయిపోయింది. 16వ అధ్యాయం వచ్చేసరికి తరువాత సంవత్సరం గాలి వేషం చూచి ఆమె చేశారు. ఆయన పడిపోవడం స్టార్ట్ అయింది. సాతాను గాడు చెప్పబోతున్నటువంటి మాట జాగ్రత్తగా వినండి. సాతాను గాడు ఒక మనిషిని పడగొట్టడానికి ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తాడు అనే దానికి ఈ మాట చాలా బాగా పనికొస్తుంది. ఒక మనిషిని పడగొట్టడానికి, ఒక నీతి మంతుని పడగొట్టడానికి ఎన్ని సంవత్సరాలు ఎదురు చూస్తాడంటే 16వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చూడండి. తరువాత సంసోను గాజాకు వెళ్ళి వేసిన ఒకరిని చూచి ఆమె యొద్దకు చేరెను. తరువాత అంటే ఏదో జరిగింది ఆ మధ్యలో. పై వచనం చూడండి. అతడు ఫిలిస్తీన్ల దినములలో 20 ఏండ్లు ఇజ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉండెను. 20 సంవత్సరాలు నీతి మంతుడుగా న్యాయాధిపతిగా ఆయన ఉంటే 20 సంవత్సరాల తర్వాత ఆయనను ఎక్కడ పడగొట్టాడంటే అదే భార్య దగ్గర ప్రేమ పొందంగా, ప్రేమను చూపెట్టడానికి భార్య లేదు. ఆ ప్రేమ వేశ్య దగ్గరికి వెళ్ళిపోయింది. అక్కడ పడిపోయాడు ఆయన. 20 సంవత్సరాలు కాపాడుకుంటూ వచ్చాడు తెలుసా. సంసోను మామూలు నీతిమంతుడు కాదు. సాతాను గాడు పడగొట్టాలని చెప్పేసి 20 సంవత్సరాలు ఎదురు చూసి పడగొట్టాడు. అంత గొప్ప నీతిమంతుడు అనిపించింది నాకు. అంత గొప్ప నీతిమంతుడు 20 ఏండ్లు ఇతను న్యాయాధిపతిగా ఉన్నా కూడా పడగొట్టబడలేదు అంటే ఎంత గొప్పగా నీతిని కాపాడుకుంటూ వచ్చాడు. ఆ ఒక్క విషయంలో కూడా కాపాడుకుంటూ వచ్చింటే బాగుండేది కదా అనిపించింది. ఎందులో అయితే మనం నీతిగా బ్రతుకుతా ఉన్నామో అందులో పడగొట్టడానికి సాతాను గాడు విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. అందులోనే మనం గట్టిగా నిలబడాలి. ఇది చెప్తా ఉన్నాం. అందులోనే మనం గట్టిగా నిలబడాలి, పడిపోకుండా చూసుకోవాలి. ఒక్క ఛాన్స్ ఇచ్చామనుకో అయిపోయి పడిపోతాం. ఒక్క ఛాన్స్ ఇస్తే పడిపోతాం. అలా పడిపోయిన ఇంకొక వ్యక్తిని చూపెట్టి ముందుకెళ్దాం. దావీదు గారు ఈ న్యాయాధిపతుల తర్వాత ఇక రాజుల కాలం వస్తుంది. దావీదు గారు ఎంతటి అసలు దేవుడు అంటాడు కదా, ఒక మాటలు అంటాడు దేవుడు. అపొస్తల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనంలో దావీదు గారి గురించి ఒక మాట అంటాడు. అపొస్తల కార్యములు 13వ అధ్యాయం 22వ వచనం ఒక మాట అంటాడు ఇక్కడ. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచును. మరియు ఆయన, నేను యెషయా కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతన్ని గురించి సాక్ష్యం ఇచ్చాను. ఇష్టానుసారుడైన మనుషుడు. దేవుడు ఇదిగో నా ఇష్టాలు కొన్ని ఉన్నాయి, ఆ ఇష్టాలని నెరవేర్చేటువంటి వాడు రాజైనటువంటి దావీదు గారు. ఇదిగో నా ఇష్టానుసారుడు. నేను లోపల ఒక ఇష్టం ఏదైనా ఉంటే అది నెరవేర్చగలిగినటువంటి వ్యక్తి, నెరవేరుస్తున్నటువంటి వ్యక్తి. ఇదిగో నా ఇష్టానుసారుడు దావీదు గారు అని చెప్పేసి దేవుడే అనుకున్నాడు. ఎంత గొప్పగా ఆయన పరిపాలన కొనసాగించుకుంటూ వచ్చాడంటే బాలుడైనటువంటి దావీదు గారి నుంచి రాజయ్యి ఈయన ఎన్నేళ్ళు పరిపాలించాడంటే 40 సంవత్సరాలు పరిపాలిస్తాడు రాజుగా. 40 సంవత్సరాలు. ఇది ఎక్కడ ఉంటుందంటే 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనంలో ఉంటుంది. 2వ సమూయేలు గ్రంథం 7వ అధ్యాయము 16వ వచనంలో నీ మటుకు నీ సంతానము నీ రాజ్యము నిత్యము స్థిరమగును, నీ సింహాసనము నిత్యము స్థిరపరచబడును అని. అంటే దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఇది. దాని తర్వాత
దాని తర్వాత 2 సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం 4వ వచనం 5వ అధ్యాయం 4వ వచనం. దావీదు 30 ఏండ్ల వాడై ఏలన ఆరంభించి 40 సంవత్సరములు పరిపాలన చేశాను. అంటే 70 ఏండ్ల వరకు బాలుడుగా ఉన్నప్పుడు ఎన్నుకోబడ్డాడు. 30 సంవత్సరాలు వచ్చినప్పుడు రాజ్యాన్ని పరిపాలించడం, రాజుగా అయ్యాడు. తర్వాత 40 సంవత్సరాలు పరిపాలించాడు. 70 ఏండ్లు దావీదు మహారాజు అప్పటికి రాజుగా ఉన్నప్పటికి. ఈ 70 ఏండ్ల కాలంలో సాతాను గాడు ఆయన ఎక్కడైనా పడిపోయాడా అంటే ఒక్క విషయం తప్ప దావీదు గారు అన్ని విషయాల్లో దేవుని మహిమపరుచుకుంటూ వచ్చాడు. ఆ ఒక్క విషయంలో తప్ప ఆయన ఇంకా పడిపోయాడు అని చెప్పేసి దేవుడే అంటాడు. బత్షెబా విషయంలో తప్ప మిగిలిన అన్ని విషయాల్లో నా హృదయానుసారుడైన దావీదు అని చెప్పేసి ఇంకో మాట అంటాడు దేవుడే. అన్నిట్లోనూ నిలబడ్డాడు, కానీ అక్కడ పడిపోయాడు, ఆమె దగ్గర పడిపోయాడు. ఇతను కూడా అంతే. సంసోన్ గారు ఏ విధంగా అయితే భార్య దగ్గర ప్రేమను పొందుకోలేకపోయాడో, ఇతను కూడా దావీదు గారు కూడా ఈమె మీకాల్ దగ్గర ప్రేమను పొందుకోలేకపోయాడు. మీకాల్ దగ్గర ప్రేమను పొందుకోలేకపోయారు. ఎంతగా ప్రేమించాడు. సరే, ఆయన కూడా బత్షెబా విషయంలో పడిపోవాల్సి వచ్చింది. సాతాను గారు పడగొట్టడానికి ఎన్ని సంవత్సరాలు ఎదురు చూశాడు తెలుసా? సాతాను గారు పడగొట్టడానికి బాళ్ళు అయినప్పుడు, అంటే 8 ఏండ్లో 10 ఏండ్లో అనుకోండి, బాళ్ళు అయినప్పుడు దేవుడు ఎన్నుకున్నాడు. 30 సంవత్సరాలు అంటే దాదాపుగా అప్పటికి ఒక 20 సంవత్సరాలు. తర్వాత ఈ సొలొమోన్ రాజు అయినటువంటి సొలొమోన్ దావీదు గారికి పుట్టడానికి మరో 20 సంవత్సరాలు అనుకోండి. అంటే దాదాపుగా 50 నుంచి 55 సంవత్సరాలు దావీదు మహారాజుకు. ఆ కాలంలో సొలొమోన్ గారు పుట్టారు. బత్షెబా ద్వారా. సొలొమోన్ కంటే ముందు పుట్టినటువంటి వ్యక్తి, చిన్న అబ్బాయి చనిపోతాడు. అతని కోసం ఆయన ప్రార్థించాడు. పాపంలో పుట్టాడు అని చెప్పేసి అనిపిస్తుంది. అంటే ఎటువంటి పరిస్థితి అంటే సాతాను గాడు పడగొట్టింది. దాదాపుగా 50 సంవత్సరాలు ఎదురు చూస్తాడు దావీదు మహారాజును పడగొట్టడానికి సాతాను గాడు. అప్పుడు బత్షెబాను ఎదురు పెట్టాడు పడిపోవడానికి. పడిపోకుండా కాపాడుకొని ఉంటే బాగుండేది. కాకపోతే పడిపోయే ఛాన్స్, ఎందులో అయితే నీతిగా హృదయానుసారుడు, ఇష్టానుసారుడు అని దేవుడు చెప్పుకుంటూ వచ్చాడో అది అందులో పడేశాడు. అదే పనిగా చూపెట్టి ఇక దావీదు మహారాజు గారు పడిపోయేలా చేశాడు. ఇది సాతాను గాడి క్రియ. సాతాను గాడు నువ్వు ఎందులో అయితే పకడ్బందీగా గట్టిగా కట్టబడ్డావు అని చెప్పి అనిపిస్తుందో అందులోనే పడిపోవడానికి చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయి. అందులోనే పడిపోయారు చాలా మంది. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న వాళ్ళందరూ 45 సంవత్సరాలు సాతాను గాడు దావీదు మహారాజుని, 55వ సంవత్సరంలో సొలొమోన్ పుట్టారు అంటే 50వ ఒకవేళ 2-3 ఏండ్లు ముందేసుకోండి, లేదా అంతే 52 ఏండ్లప్పుడు బత్షెబా గారు ప్రథమ సంతానం కలుగుతుంది. అంటే అప్పుడు పడిపోయాడు 50 సంవత్సరాలు. అప్పుడు దాదాపు 40 సంవత్సరాలు ఎదురు చూస్తారు ఎప్పుడైనా ప్రార్థన. ఏ మనిషి మారు మనసు కోసమైనా 40 సంవత్సరాలు మనం ప్రార్థన చేస్తామా? 40 సంవత్సరాలు ఒక నీతి మంత్రుని పడగొట్టడానికి సాతాను గాడు ఎదురు చూస్తాడు. పడగొట్టిన తర్వాత వీళ్ళందరూ, ఇప్పుడు నేను చెప్పా కదా, అందరూ వరుస పెట్టి పడిపోతూ వచ్చారు, కానీ ఎక్కడో చోట నిలబడ్డారు. దేవుడు చూసేది అదే. నాయన పడిపోయినావే, చాలు నాయనా, నువ్వు లేచి నా దగ్గరకు రా, దినమెల్లా నా చేతులు నీ యందు చాపి ఉన్నాను, నన్ను పట్టుకో ఇప్పుడు, ఇక పడిపోకుండా ఉండు అని చెప్పేసి. ఇలా పడిపోయినటువంటి నేను ఒక వ్యక్తిని చూపిస్తాను. ఎందుకంటే మనము కూడా
పడిపోయినటువంటి వ్యక్తులమే. ఏదో ఒక విషయంలో మన చిన్ననాటి నుంచి ఇప్పటి వరకు ఎక్కడో ఒక చోట పడిపోయినటువంటి వాళ్ళమే. మన గురించి మనకంటే ఇంకొంచెం ఘోరంగా ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూపిస్తాను. మొదటి తిమోతి గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. మొదటి తిమోతి గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. మొదటి తిమోతి గ్రంథం 1వ అధ్యాయం 12వ వచనం. ఎవరైనా పూర్వము దూషకుడును హింసకుడు హానికరుడైన నన్ను పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడును అయిన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసిన గనుక కనికరింపబడితేనే. దూషకుడు హింసకుడు హానికరుడైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడనై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసి గనుక కనికరింపబడితిని. తెలియక ఇన్నాళ్ళు ఒకవేళ ఎందులో అయినా పడిపోయారేమో, అందుకోసమైతే కనికరింపబడ్డాం. ఇప్పుడు ఏం చేయాలి? పౌలు గారు లేచి నిలబడ్డాడు. దేవుడు ఆయన పట్టుకున్నాడు. ఇక ఏ మాత్రం పడిపోవడానికి ఆయన తావు ఇవ్వలేదు. పౌలు గారు ఒకటే మాట, తెలియక చేస్తే కనుక కరుణింపబడ్డాను. తెలిసి మాత్రం మీరు చేయొద్దండి, పడిపోవద్దండి. నేను మీకంటే ఘోరమైన పాపినయ్యా, నేను పడిపోయాను, నేను చంపేశాను మనుషుల్నే, తెలియక చేసినాను కాబట్టి కరుణింపబడ్డాను. ఈయన ఒక మాట అంటున్నాడు చూడండి. 2వ తిమోతి గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. 2వ తిమోతి గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనం. 6వ వచనం నుంచి, నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుతున్నాను. నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. మంచి పోరాటం పోరాడితిని, నా పరువు కడముట్టించుతిని, విశ్వాసము కాపాడుకుంటుని. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించి వారికి అందరికీ అనుగ్రహించును. తెలియక పాపం చేసి పడిపోయినటువంటి మనం కరుణింపబడ్డాం. ఇప్పుడు లేపబడ్డాం. ఆయన గట్టిగా మనల్ని పట్టుకున్న తర్వాత మన చివరి మాట, ఒకవేళ మన జీవితంలో ఇదే చివరి గడియ అనుకోండి, అప్పుడు మనకు రావాల్సినటువంటి మాట ధైర్యంగా, నాయన తెలియక అప్పుడు పాపం చేశాను, కానీ అప్పటి నుండి నిలబడ్డానన్న తెలుసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు నా ప్రాణం ఇప్పుడు పోతా ఉంది, నేను వెళ్ళిపోయే సమయం వచ్చి ఉంది, మంచి పోరాటం పోరాడినాను, నువ్వు నాకు ఏదైతే పరుగు అప్పజెంపావో ఆ పరుగు అంతా కడముట్టించేశాను, నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను, నా కొరకు జీవ కిరీటం ఉంచబడి ఉంది, నీతి కిరీటం ఉంచబడి ఉంది అని చెప్పేసి ఈ గొప్ప మాటలు రావాలి. ఎప్పుడైతే నిలబడ్డం మొదలు పెట్టావో, దేన్ని బేస్ చేసుకొని నువ్వు నిలబడ్డావో, ఆ పునాదిని గట్టిగా కాపాడుకుంటూ రావాలి, పడిపోకుండా గట్టిగా కాపాడుకుంటూ రావాలి. పౌలు గారు అదే చేశారు కదా, ఇక పడిపోలేదు. ఆయన సువార్త కోసం వాడాలంటే ఆయుధాలని కూడా వాడేంత గొప్పవాడే. అవన్నీ వదిలేసి ప్రేమను మాత్రమే పంచుకుంటూ వచ్చాడు. దేవుని మాటలు మాత్రమే చెబుతూ వారిని మహిమరిపింపజేశాడు. అంటే దేవుని సేవలోనికి నడిపించేశాడు. చివరి మాటగా ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు, నేను చనిపోయే సమయం వచ్చి ఉంది, చచ్చిపోతా ఉన్నాను, నా పరువు కడముట్టించాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. ఈ మాట కదా రావాలి, మనకి ధైర్యంగా రావాలి. అది చివరి దినం అయినప్పుడు. పడిపోవడం సహజమే. పడి లేచిన తర్వాత
జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇక యేసుక్రీస్తు ప్రభుల వారి గురించి చెప్పాలంటే ఆయన ఒక్కటే మాట అందరిని నిలబెట్టి ఒక్కటే మాట అంటాడు. ఏ మాట అంటాడంటే యోహాను 8:46లో నాలో పాపం ఉన్నదని మీలో ఎవడు స్థిరపరచగలడు. అసలు ఆయన ఆయనలో పాపమే లేదు. అంత గొప్పగా ఈ లోకంలో మనిషి రీతిగా మనుష్య కుమారుడుగా ఆయన జీవించాడు. అయితే అంత గొప్పవారం కాకపోయినా పడిపోయి లేచిన తర్వాత గొప్పగా నిలబడాలని, స్థిరంగా ఉండాలని ప్రభు పేరట తెలియజేసి కొద్ది మాటలతో హెచ్చరిస్తూ దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్. ఆమేన్. ఘోర పాపిని నేను తండ్రి, పాప ఊబిలో పడి ఉంటిని, నీదు ప్రేమను నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు, శిల్పి చేతిలో రాజు నా హృదిలో శాంతిని హరించుము, నీదు ఆత్మను పొందనేము, నీదు ఆత్మను జీవితాంతము సేవ చేసేదని, నన్ను పట్టుకో నీ ఆత్మతో చేతిలో శీలను నేను అనుక్షణము నన్ను. అబ్రహాము కంటే, మోషే కంటే, సంసోను కంటే, దావీదు మహారాజు మనము గొప్ప వాళ్ళం కాదు. అయినను ప్రభు అయిన యేసు బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే దేవుని రాజ్యములో అల్పుడైన వాడు గొప్పవాడని, దేవుని రాజ్యములో అల్పులైన మనమందరము ఉండాలని, పరలోక రాజ్యము వైపు అడుగులేసే మనందరము యేసు క్రీస్తు ఉద్దేశమును నెరవేర్చాలని. బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను కంటే స్త్రీలు కనిన వారందరికంటే గొప్పగా ఉండాలని, పడిపోకుండా ఉండాలని, పరుగును తుదముట్టించాలని, విశ్వాసమును కాపాడుకోవాలని, నీతి కిరీటము నాదితో ఉంచబడిందని ధైర్యముగా చెప్పగలిగిన పౌలును పోలి ఏ విధముగా ధైర్యం వస్తుంది? ఆత్మ వలన, పరిశుద్ధాత్మ అనుగ్రహించడం వలన. అందుకే యేసు నేను మిమ్మలను అనాథలుగా విడువను, మీతో పాటు ఎల్లప్పుడూ ఉండటానికి ఆదరణకర్త ఒకడొస్తాడు, పరిశుద్ధాత్ముడు వస్తాడు. పరిశుద్ధాత్మ సహాయము చేత పడిపోకుండా ఎప్పటికప్పుడు అనుక్షణము శిల్పి చేతిలో వలె అనుక్షణము చెక్కబడుతూ ఉండాలి. చెక్కేటప్పుడు ప్రక్రియ చాలా కఠినంగా ఉంటది. శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములను వదిలిపెట్టాలంటే కఠినాత్ములు, అపవాది దూతలు చెక్కుతూ ఉంటారు. ఏ వైపున చెక్కబడినా, ఏ వైపున దున్నబడినా మనము ఆ వైపున ప్రభువును పోలి, ప్రభువును సంతోషపెట్టుటకే చెక్కబడుతున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా చక్కని సందేశం ఇచ్చిన నాగలింగేషు తమ్ముడికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు. గాడ్ బ్లెస్ యూ నాగలింగేష్ గారు. గ్రేస్ మనోరంజనమ్మ గారు క్లుప్తంగా చిన్న ప్రార్థన చేస్తారు. గ్రేస్ మనోరంజనమ్మ ప్రార్థన చేస్తారు. ఇంతటితో
తెలుగు సభ ముగించుకుందాము. ప్రియులారా, గ్రేస్ మనోరంజన్ అమ్మగారు. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, నిత్యుడైన మా నాయన, ఈ శ్రేష్టమైన సన్నిధి సహవాసము మాకు అనుగ్రహించి మమ్మల్ని మీ పరిశుద్ధ వాక్యంతో నింపి నడిపించిన గొప్ప దేవ, స్తుతులు స్తోత్రాలు. నా గొప్ప దేవ, నీతిమంతులుగా జీవించటానికి ఎల్లప్పుడూ సైతాను పడే వేసే చిక్కుల నుండి, ఉచ్చుల నుండి మమ్మల్ని రక్షించి కాచి కాపాడుతూ ముందుకు నడిపించి సహాయం చేయండి. మీ బలమైన దక్షిణ హస్తంతో మమ్మల్ని పట్టుకొని నడిపించండి. ఎదురు ప్రతిబంధకాల నుండి రక్షించి కాచి కాపాడమని వేడుకుంటున్నాం తండ్రి. సహాయం చేయండి, ఆదరణకర్త సహాయం చేయండి. నిత్యమైన నీ పరిశుద్ధమైన వెలుగులో మేమంతా ముందుకు సాగునట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాం. వాక్యము మా తండ్రి విత్తటానికి ఉపయోగించుకున్న మీ సేవకుని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ, మరి రాబో దినములలో కూడా బలమైన సాధనంగా వాడబట్టడానికి పరిపూర్ణమైనటువంటి వ్యక్తి విశ్వాసాలతో నా గొప్ప తండ్రి గొప్ప జీవితంలోనికి అనేకులను నడిపించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. పాస్టర్ గారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ప్రతిమాని వేడుకుంటున్నాం. సమస్తాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. చేరువచ్చిన ప్రతి బిడ్డను బట్టి, వారి కుటుంబాలను బట్టి స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము. మీ కాపుదల, మీ భద్రత కింద ఉంచుకోమని, ఎల్లప్పుడూ సైతాన్ని కలిగించే ప్రతి కీడు నుండి, ఉపద్రవము నుండి, అంధకాలం నుండి తప్పించి కాచి కాపాడమని బ్రతిమాలుకుంటే మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగించుకుంటున్నాం తండ్రి. ఈ దినానంతటి కావాల్సిన పరిపూర్ణమైన శక్తిని మాకు అనుగ్రహించమని, మీ దక్షిణ హస్త బలం చేత మమ్మల్ని ఆదుకోమని, ముందుకు నడిపించి సహాయం చేయమని, మేము బలమైన సాక్షులు నిలబెట్టడానికి కృప చూపమని బ్రతిమాలుకుంటూ మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగించుకుంటూ, నా గొప్ప దేవ, దినదినము అంతకంతకు మీలో అంటూ కట్టుబడి ఫలించడానికి మా అందరి ఎడల చాలినంత కృప కుమ్మరించమని మరొకసారి బ్రతిమాలుకుంటూ మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధ హస్తాలకు అప్పగించుకుంటూ, గొప్పదేవ, ఇంత శ్రేష్టమైన సన్నిధి సహవాసము మాకు అనుగ్రహించి కాచి కాపాడుతూ బలపరుస్తూ ముందుకు నడిపిస్తుంటున్న గొప్ప తండ్రి వేలాది వేల సృష్టిలో స్తోత్రాలు చెల్లిస్తూ